ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని కొండారెడ్డి బుర్జు వద్ద కర్నూలు మేయర్ బివై రామయ్య, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ అర్ధరాత్రి కేక్ కట్ చేసి డ్యాన్స్ చేస్తూ ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజవిహార్ కుడలి నుంచి కొండారెడ్డి బుర్జు వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొండారెడ్డి బుర్జు వద్ద ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఫ్లెక్స్కి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను ముఖ్యమంత్రి ఎంపిక చేస్తారని, మంత్రులు కాదన్నారు. కర్నూలు ఆదివారం వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రులు మాట్లాడుతూ కర్నూలు ఎమ్మెల్యే ఆఫీస్ ఖాన్ను గెలిపించాలని చెప్పారు. దీనిపై ఎస్వి మోహన్ రెడ్డి మంత్రులకు టికెట్లు ఇచ్చే అధికారం లేదని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో కర్నూలు అభ్యర్థిపై నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇక్కడికి జగనన్న విజయ వ్యూహంలో కొద్దిసేపు దర్శకులను మాట్లాడించారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో రాజకీయాన్ని ఎంతో చక్కగా, అంటే ఒక పక్క అభివృద్ధిని, ఒక పక్క సంక్షేమాన్ని ముందరు తీసుకెళ్తూ ఎక్కడా లేనటువంటి విధంగా 1,30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాకుండా ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తూ ఉన్నారు. 4.5 సంవత్సరాల పాలనను ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ పాలన ఇలా ఇంత ట్రాన్స్పరెంట్గా ఎటువంటి అవినీతి లేకుండా ఎట్లా జరుగుతుంది అనేది వాళ్ళందరూ కూడా వచ్చి చూసిపోయే పరిస్థితి. అందుకే రేపు రాబోయే ఎన్నికలలో కూడా టికెట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను నిలబెడతాడు. ఖచ్చితంగా మొన్న కూడా కర్నూలులో కొంతమంది మంత్రులు మాట్లాడినారు, కానీ టికెట్లు ఫైనలైజ్ చేసేది ఎవ్వరికీ అధికారం లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఆ అధికారం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి ఏ పేరు ఏ కాన్స్టిట్యున్సీకి వస్తే వాళ్ళే అభ్యర్థులు అవుతారు తప్ప నేను ఇంకొకరు చెప్తే అవన్నీ కూడా వాల్యూ ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూసి అన్ని రకాల సర్వే రిపోర్ట్లు తీసుకొని ఎవరు గెలవగలిగే క్యాండిడేట్లు ఉన్నారనేది ఆయన నిర్ణయిస్తారు. కాబట్టి అందరం కూడా ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉందాం. కర్నూలు ప్రజల కార్యకర్తల ఆకాంక్షలను జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తా ఉన్నా.